అందరి కోసం రాశి ఫలాలు భాగంలో కర్కాటక రాశి వారి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి వారి వార్షిక ఫలితాలు 2026 కొత్త సంవత్సరం కర్కాటక రాశికి ఎలా ఉంటుంది? మే తర్వాత అదృష్టం. కర్కాటక రాశి వారి వార్షిక ఫలితాలు. కర్కాటక రాశి వారికి మార్పు, ఆత్మ పరిశీలన, వేగవంతమైన పురోగతిని తీసుకువస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభం కొంచెం కష్టంగా, మానసికంగా ఇబ్బందిగా ఉంటుంది. అయితే సంవత్సరం చివరి 6 నెలలు మాత్రం మీకు గుర్తింపు, విశ్వాసం, సంబంధాల్లో స్థిరత్వాన్ని ఇస్తుంది. 2026 సంవత్సరం కర్కాటక రాశి వారికి మార్పు, ఆత్మ పరిశీలన, వేగవంతమై పురోగతిని తీసుకువస్తుంది. సంవత్సరం ప్రారంభం కొంచెం కష్టంగా, మానసికంగా ఇబ్బందిగా ఉంటుంది. అయినా సంవత్సరం చివరి వరకు 6 నెలలు మాత్రం మీకు గుర్తింపు, విశ్వాసం, సంబంధాలు స్థిరత్వాన్ని ఇస్తుంది. మీరు ఓపిక, క్రమశిక్షణ, అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటే 2026లో మీ జీవిత దిశను మార్చే సంవత్సరం కావచ్చు అని గ్రహాల కదలిక ద్వారా తెలుస్తుంది. 2026 సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి మీ జాతకంలోని 12వ ఇంట్లో ఉంటుంది. ఖర్చులు, ఒంటరితనం ఇలా ప్రధాన మార్పులు ఉండొచ్చు. అటువంటి సంవత్సరం మొదటి 4 నుంచి 5 నెలల్లో మీరు విదేశాలకు సంబంధించిన ప్రయాణాలు, అధ్యయనాలు, చికిత్స లేదా పని కోసం ఊహించని దానికంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్ళాలని, అక్కడ చదువుకోవాలని లేదా అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో చేరాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం అవకాశాలతో నిండి ఉంది. అయితే ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యమైనది. జనవరి, ఏప్రిల్ మధ్య అనవసరమైన ఖర్చులను నివారించడం మీకు అతిపెద్ద సవాలుగా ఉంటుంది. ఈ సమయంలో భావోద్వేగాల ప్రవాహంలో తీసుకున్న నిర్ణయాలు తర్వాత ఉద్రిక్తతను పెంచుతాయి. స్పష్టమైన బడ్జెట్ను ఉంచుకోవడం మరియు ప్రతి ప్రధాన ఖర్చుకు ముందు ఆదాయంలో కొంత భాగాన్ని సురక్షితమైన పొదుపులో ఉంచడం మంచిది. మే తర్వాత సమయం అనుకూలంగా ఉంటుంది. మే 21, 2026 తర్వాత గురువు మీ మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది మీ జీవితంలో పెద్ద సానుకూల మలుపుగా మారుతుంది. విశ్వాసం, వ్యక్తిత్వం మరియు గుర్తింపును తీసుకురావచ్చు. ఈ సంచారంతో అనేక మార్పులు వస్తాయి. మీ మాటలకు ప్రభావం పెరుగుతుంది. సామాజిక, వృత్తిపరమైన స్థాయిలలో మీ పేరు ప్రఖ్యాతలు బలపడతాయి. ఇంతకుముందు నిలిచిపోయినట్లు అనిపిస్తున్న పనులు ఊపు అందుకుంటాయి. కొత్త అవకాశాలు వెతకడానికి, మీ కృషిని ప్రదర్శించడానికి మరియు ముందుకు సాగటానికి మే తర్వాత సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా తక్కువ విలువైనట్లుగా భావిస్తే 2026లో చివరి 6 నెలలు గుర్తింపును పొందుతారు. 2026లో కర్కాటక రాశి వారి ప్రేమ జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమ జీవితం పరంగా సంవత్సరం ప్రారంభం కొంచెం సున్నితంగా ఉండొచ్చు. విదేశీ ప్రయాణాలు, చదువులు లేదా కెరీర్కు సంబంధించిన బిజీ కారణంగా కుటుంబం మరియు జీవిత భాగస్వామికు తక్కువ సమయం లభిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో అపార్థాలను నివారించడానికి కమ్యూనికేషన్ నిర్వహించడం చాలా ముఖ్యం. అనవసరంగా ఆందోళన చెందకుండా ఉండటానికి మీ ప్రణాళికల గురించి భాగస్వామికి ముందుగానే తెలియజేయండి. శని 9వ ఇంట్లో ఉండటం వల్ల పేరు, ప్రతిష్టలు మరియు కుటుంబ విలువలకు సంబంధించి కాస్త కఠినత్వం ఉండవచ్చు. ఈ సమయంలో సంప్రదాయం, సంబంధాలలో మర్యాదలను గౌరవించడం మీకు అనుకూలంగా ఉంటుంది. మే 21 తర్వాత ప్రేమ సంబంధాలలో స్థిరత్వం ఉంటుంది. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన కూడా పెరుగుతుంది. 2026లో కర్కాటక రాశి వారి కెరీర్, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. సంవత్సరం మొదటి భాగం కెరీర్ పరంగా ఇబ్బందులుగా ఉండొచ్చు. సహనంతో ఉంటే మంచిది. 12వ ఇంట్లో గురువు ఉండటం వల్ల మీరు విదేశాలకు సంబంధించిన పని, పరిశోధన లేదా అధ్యయనాల్లో పెట్టుబడి పెట్టాల్సి రావచ్చు. ఈ పెట్టుబడి భవిష్యత్తులో ఫలిస్తుంది, కానీ తక్షణ ఫలితాలను ఆశించవద్దు. మే తర్వాత విజయాలు మీకు అనుకూలంగా మారుతాయి. మీ పెరుగుతున్న పేరు, ప్రఖ్యాతలు, ఆత్మవిశ్వాసం మీ కెరీర్లో కొత్త మలుపులు
తెరుస్తాయి. ఈ సమయంలో మీ హక్కులు మరియు అవకాశాలు గురించి అడగటానికి వెనకాడవద్దు. అయితే విదేశాలకు సంబంధించిన పత్రాలు, ఒప్పందాలు మరియు ప్రతిపాదనల విషయంలో పూర్తి జాగ్రత్త అవసరం. తొందరపడటం వల్ల నష్టం వాటిల్లవచ్చు. 2026లో కర్కాటక రాశి వారి ఆరోగ్యం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువ ప్రయాణాలు, ఒత్తిడి, ప్రజా బాధ్యతలు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టవచ్చు. నిద్రకు నిర్లక్ష్యం చేయడం మీ శక్తిని తగ్గిస్తుంది. రెగ్యులర్గా భోజనం చేయటం, తేలికపాటి వాకింగ్, విశ్రాంతి మీ ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుతాయి. మే తర్వాత జీవితం కొంత స్థిరంగా మారినప్పుడు చిన్న సాధారణ ఆరోగ్య వ్యాయామాలకు అలవరించుకోవడం ఈ సమయం ఉపయోగించండి. యోగా, ధ్యానం లేదా మార్నింగ్ వాక్ మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 2026లో కర్కాటక రాశి వారికి ఏ నెలలు అనుకూలంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశికి మే, జూన్, జూలై, నవంబర్ నెలలు అనుకూలంగా ఉంటాయి. ఈ కాలంలో నిర్ణయాలు తీసుకోవడం, కొత్త పనులు ప్రారంభించడం మరియు సంబంధాలను బలోపేతం చేయడం శుభప్రదంగా ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మరియు అక్టోబర్ నెలల్లో ఓపికగా ఉండండి. కర్కాటక రాశి వారి వార్షిక ఫలితాలు 2026 కొత్త సంవత్సరం కర్కాటక రాశికి ఎలా ఉంటుంది? మే తర్వాత అదృష్టం, స్పష్టమైన కర్కాటక రాశి వారి వార్షిక ఫలితాలు మీ సంపాదనలో కర్కాటక రాశి వారికి మార్పు, ఆత్మ పరిశీలన 2026 కర్కాటక రాశి వారికి వస్తుంది. అభ్యాస సంవత్సరాల ప్రారంభం కొంచెం కష్టంగా, మానసికంగా ఇబ్బందిగా ఉంటుంది. అయితే సంవత్సరం చివరి 6 నెలలు మాత్రం ఎదుర్కొనే వారికి సంవత్సరం రెండవ భాగంలో స్థిరత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తీసుకువస్తుంది. ఇదండి కర్కాటక రాశి వారి 2026 కర్కాటక రాశి వారికి ఫలితాలు. వేగవంతమై రాశి ఫలాలతో మళ్ళీ ముందుకు వస్తుంది. సంవత్సరం ప్రారంభం కొంచెం కష్టంగా, మానసికంగా ఇబ్బందిగా ఉంటుంది. అయినా సంవత్సరం చివరి వరకు 6 నెలలు మాత్రం మీకు గుర్తింపు, విశ్వాసం, సంబంధాలు స్థిరత్వాన్ని ఇస్తుంది. మీరు ఓపిక, క్రమశిక్షణ, అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటే 2026లో